అమ్మ మీరు మాస్క్ పెట్టుకోలేదు పర్వాలేదా? ఫేస్ పర్లేదు మేడం, టెలికాస్ట్ పర్లేదు మేడం. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేడం నేను భద్రాచలం మేడం అది. ఉమ్, ఇక్కడ హైదరాబాద్లో పని చేసుకుంటూ ఉంటున్నాను. ఓకే. ఉమ్. ఏంటమ్మా మీ ప్రాబ్లం ఏంటి? మా ప్రాబ్లం మా హస్బెండ్ మేడం, మా ఆయన మేడం. మ్యారేజ్ ఎప్పుడైంది? మ్యారేజ్ అంటే ఇప్పుడు 20 సంవత్సరాలు మేడం పెళ్ళి. అంటే నాకు ఫస్ట్ మ్యారేజ్ అయిపోయింది మేడం. అంతకుముందు ఒక పెళ్లి అయింది పెళ్ళి మీకు? అయిపోయింది మేడం. నాకు 4 పిల్లలు మేడం. ఉమ్. పిల్లలు అయితే వాళ్ళు ఈయనకు కూడా పెళ్ళి ఫస్ట్ అయిపోయింది. హస్బెండ్ తో 4 పిల్లలు? అవునా మేడం. ఆ మ్యారేజ్ ఎంతకాలం అయిందమ్మా? అది ఇప్పుడు 20 సంవత్సరాలు అవుతుంది మేడం. ఫస్ట్ మ్యారేజ్ ఒక 25 ఇయర్స్ అవుతుంది. అంటే ఇప్పుడు మొత్తం కలిపి మేడం. అదే అంతా కలిపి. ఫస్ట్ మ్యారేజ్ 25 ఏళ్ల క్రితం జరిగింది. 4 పిల్లలు. ఆయనతో ఎంతకాలం కలిసి ఉన్నారు? ఆయనతో అంత గమనించలేదు మేడం. ఉమ్. మా చిన్న పాపకు 3వ సంవత్సరం వచ్చేంత వరకు ఉన్నాను మేడం. ఓకే. బాగానే ఉన్నాం మేడం. ఇక ఆయన బాగా శాడిస్ట్ అయితే సరే అని ఇంకొక ఆయనతో మా మరిది వాళ్ళ ఫ్రెండ్ మేడం, ఉమ్. ఆయనతో పరిచయం అయింది. పరిచయం అయితే ఆయనకు కూడా పెళ్ళి అయిపోయింది. ఒక పాప పుట్టింది ఆయనకి. వాళ్ళ భార్య ఏదో తప్పు చేస్తుందని చెప్పి నన్ను ఇట్లా మీ ఆయన ఇలా కొడుతున్నాడు చేస్తున్నాడు, నువ్వు అంటే నేను ఇష్టపడుతున్నాను, నువ్వు నాతో పాటు వస్తావా, నేను బాగా చూసుకుంటాను అని చెప్పాడు మేడం. నేను పిల్లగాలు ఉన్నాయని చెప్పాను మేడం. ఓకే. చెప్తే నీ పిల్లలు నీకు దూరం చేయను, నేను ఎప్పుడు కలుపుతాను అది అన్నాడు మేడం. అని తర్వాత నన్ను తీసుకెళ్ళిపోయాడు మేడం. నేను భరించలేక వెళ్ళిపోయాను. ఫస్ట్ హస్బెండ్ తో హెరాస్మెంట్ భరించలేక పిల్లల్ని హస్బెండ్ ని వదిలేసి ఒక అతనితో వెళ్ళిపోయారు మేడం. వెళ్ళిపోయినాక 8 సంవత్సరానికి మేడం, కరెక్ట్ సంవత్సరం అన్ని ఆయన ఏం పని చేశాడు, నేను కూడా అదే పని చేశాను ఆయనతో పాటు. వెళ్ళిపోయినంతో పాటు కొద్దిగా డబ్బులు సంపాదించుకొని మళ్ళీ వచ్చాను మేడం. వచ్చి పిల్లలందరినీ నేను అక్కడ కమిటీ సంఘం సార్ అని ఉంటారు మాకు ఊర్లో, ఆ సార్ కాడికి వెళ్ళి మాట్లాడి చేశాను సార్. చేస్తే ఇక మా పిల్లలు నాకు కావాలి సార్ అని మాట్లాడితే. ఏది అతనితో ఎంతకాలం ఉన్న తర్వాత పిల్లలు గుర్తొచ్చారు మీకు? ఎవరితో మేడం? రెండో అతనితో ఎంతకాలం ఉన్నారు? ఒక 1 ఇయర్ సంవత్సరానికి వెళ్ళి ఉన్నాం మేడం. 1 ఇయర్ వరకు మీరు ఇద్దరు ఏదో కష్టపడుతూ బతుకుతున్నారు. నీకు పిల్లలు గుర్తొచ్చి ఫస్ట్ హస్బెండ్ దగ్గర నుంచి అడగడం కోసమని ఒక మీటింగ్ పెట్టావా? మేడం పెట్టాను. అక్కడ మేడం సారు పిలిపించారు, వాళ్ళు మమ్మల్ని పిలిపించి పిల్లగాలు. మీరు ఎక్కడ ఉండేవాళ్ళు? ఫస్ట్ హస్బెండ్ భద్రాచలం మేడం, మాది భద్రాచలం అమ్మగారిది. మా ఆయన ఫస్ట్ హస్బెండ్ ఏమో పాలవంచ మేడం, కొత్తగూడెం పాలవంచలు ఉంటాడు. పిలిపించారు, మాట్లాడారు. నా పిల్లలు నాకు కావాలని చెప్పాను మేడం. పిల్లలు కూడా మా అమ్మే కావాలని అన్నారు మేడం. అంటే సరే అని పిల్లగాళ్ళు ఎవరికి ఇష్టమైతే వాళ్ళ కాడ పంపిస్తాము, పంపియండి, వాళ్ళకి ఇబ్బంది పెట్టద్దు, వాళ్ళని ఏమి బలవంతకారం చేయదని చెప్పారు మేడం. చెప్పినాక సరే అయితే మా ఆయన నాకు అసలు భర్త వద్దని చెప్పాను మేడం. నేను చెప్తే మా ఆయన అన్న నాకు పిల్లల దాకా నాకు డబ్బులు కట్టించాడు అని చెప్పారు, కట్టిమని చెప్పారు మేడం. అప్పుడు మీకు మీ పిల్లలకి అతని దగ్గర నుంచి కాంపెన్సేషన్ ఇవ్వమన్నారు పెద్ద మనిషి. నువ్వు కదా ఆయన వదిలేసి వచ్చావు? అవును మేడం, నేనే వదిలేసి వచ్చాను. కానీ మా ఫస్ట్ భర్త ఏం చేశాడు, నాకు మా భార్య వెళ్ళిపోయింది కదా, నేను వేరే పెళ్లి చేసుకోవాలి, నాకు డబ్బులు కావాలి కట్టి అని అన్నాడు. అతను అడిగాడా డబ్బులు? అవును మేడం. అడిగితే నీకు పిల్లలు ఇవ్వాలి అంటే అతను డబ్బులు అడిగాడు. అవును మేడం. నేను విడాకులు ఇవ్వాలి అంటే అమ్మాయికి నాకు డబ్బులు ఇప్పించండి, అప్పుడే నేను విడాకులు ఇస్తాను, పిల్లల్ని ఇస్తాను కావాలంటే అన్నాడు. అంటే సరే ఎంత కట్టమని చెప్పారు మేడం. 20,000 కట్టమని అడిగాడు మేడం. సరే 20,000 ఇప్పుడు నన్ను తీసుకెళ్లిపోయినాయని కట్టాడు మేడం. కట్టేసి ఆయనకి నా సంబంధం లేనట్టుగా కాగితాలు రాయించుకున్నాము. పిల్లగాలిగా నా పిల్లగాళ్ళు నా కాడికి వచ్చేసారు మేడం. పిల్లగాళ్ళని అసలు మీరే అంతంత మాత్రం కొత్తగా వెళ్ళారు, బతుకుతున్నారు, 4 పిల్లల్ని పోషించగలమని అనుకున్నారా? అంటే ఇక నాకు మా ఆయన కూడా పిల్లలు కావాలని ఆయనకి ఇష్టమే నాకు ఇష్టమే మేడం. కష్టమైన ఇష్టమో సాదుకుందాం అని చెప్పి మేము డైరెక్ట్గా మేము అప్పుడు ఫస్ట్ వెళ్ళిపోయి తిరుపతిలో ఉన్నాం మేడం. ఇక వచ్చేసాం భద్రాచలంలో. భద్రాచలం నుంచి పిల్లగాళ్ళని తీసుకున్నాను. అక్క వాళ్ళ వరంగల్ ఉంటారు, అక్క వాళ్ళ కాడికి వెళ్ళిపోయాను మేడం. వెళ్ళిపోయి అక్కడ రూమ్ తీసుకొని పిల్లగాళ్ళని చిన్నగా నేను హాస్టల్లో పని చేసుకుంటా, మా ఆయన ఆటో తోలుకుంటా, అట్ట పిల్లగాళ్ళు మెయింటైన్ చేసుకుంటూ ఉన్నాం మేడం. పిల్లగాళ్ళు అందరికీ పెళ్ళి అయిపోయినాయి మేడం. అందరూ పెళ్ళిళ్ళు చేసాడు, అన్ని చేసాడు, బాగానే ఉంది. వాళ్ళ తమ్ముడికి కూడా పెళ్లి చేశాను, ఇప్పుడు తీసుకెళ్ళిపోయాను తమ్ముడికి, వాళ్ళ చెల్లి. సరే వెళ్ళిపోయారు. ఇక్కడ ఫస్ట్ హస్బెండ్ తో విడాకులు అయిపోయినాయి కదా, మరి అతన్ని మళ్ళీ పెళ్లి చేసుకున్నారా మీరు? ఈయన తీసుకెళ్ళి తిరుపతిలో తాళి కట్టాడు మేడం. కానీ కట్టినట్టుగా ఏం ప్రూఫ్ లేదు మేడం. గుడి తీసుకెళ్ళాడు, దర్శనం చేసుకుని వచ్చినాక తాళి కట్టాడు మేడం. అతని వైఫ్ వాళ్ళు ఏమయ్యారు? ఆయన వైఫ్ వేరే సొంత బాబాయ్ ఏదో రిలేషన్ ఉందని ఈయన చూసి వదిలేసుకున్నాడు మేడం. ఆమె కూడా ఇప్పుడు కూడా ఉంది. ఇప్పుడు ఆమె ఏం మానట్లేదు. నాకు భర్త కావాలని ఏ రోజు అడగలేదు మేడం. ఆయన ఆవిడ విడిగా ఉంది, ఆవిడ ఏం విడాకులు వేయలేదు, ఈయన విడాకులు వేయలేదు. నిన్ను ఏం పెళ్లి చేసుకున్నట్టయితే ఎవిడెన్స్ లేదు, మీ ఇద్దరైతే హ్యాపీగానే ఉన్నారు. మీ 4 పిల్లల యొక్క బాధ్యత బాగానే చూసుకున్నాడు ఇప్పటిదాకా. మంచిగా చూసుకున్నాడు మేడం. ఇప్పుడు వాళ్ళ పాప కూడా చనిపోయింది. ఆ పాప చనిపోతే మీ ఇద్దరికి ఏమన్నా పిల్లలు ఉన్నారా? లేరు మేడం, నేను ఆపరేషన్ చేయించుకున్నాను, లేరు మేడం. సరే అయిపోయింది మేడం. ఇప్పుడు మొన్న మా పెద్ద బాబు కూడా ఇల్లు కట్టుకున్నాడు మేడం. మంచిగా అందరం అమ్మ మీరు ఎందుకు అక్కడ, మేము ఇక్కడ హైదరాబాద్లో ఓల్డ్ ఏజ్ హోమ్లో పనిచేస్తాం మేడం. ఇద్దరం ఒక దగ్గర ఫ్యామిలీ డ్యూటీలో చేస్తూ ఉంటాం. ఇక మా పిల్లవాడు పెద్ద ఉన్నాడు కదా, మా పెద్ద అబ్బాయికి పెళ్లి కాలేదు.
అమ్మ అక్కడ ఎందుకు ఉంటారు, వచ్చేయండి అమ్మ, నీకు కూడా హెల్త్ బాగోట్లేదు, నాకు బీపీ ఉంది మేడం, కాలు ప్రాబ్లం ఉంది మేడం, మొక్కలు చెప్పరిపోయి గుజ్జరిపోయి ఆపరేషన్ చేయాలన్నారు. సరే ఇంటికాడ ఏమొస్తుందని ఇట్లా హైదరాబాద్ పని చేసుకుంటున్నాం మేడం, మా పెద్ద అబ్బాయి వచ్చేయండి అమ్మ అని చెప్పి వెళ్ళిపోయాడు మేడం. మా పెద్ద అబ్బాయి కూడా మా పెళ్లి చేసుకుంటున్నాడు, ఆ అబ్బాయి కూడా పెళ్లి చేశారు మేడం. అయిపోయింది, ఇల్లు కట్టాం మేడం. మా అబ్బాయికి కట్టినాక ఒక నెల అయితే గురువారం ప్రవేశం మేడం, వెళ్ళిపోతాం ఆ ఇంట్లోకి. మా అబ్బాయి కూడా మీరు ఈ రూమ్లో ఉన్నానమ్మా, మేము ఈ రూమ్లో ఉంటాను మంచిగా బాగానే, అందరు మా ఆయన అంటే పడి చేస్తారు మేడం పిల్లలు. వాళ్ళకి కూడా ఏ ద్రోహం చేయలేదు ఈయన ఏ రోజు కూడా, సొంత పిల్లల కన్నా ఎక్కువ చూసుకున్నాడు. కానీ ఈ మధ్యన మేడం ఏమైందో తెలియట్లేదు మేడం. ఆటోకే ఇక ఈ పనికి నేను వద్దని మా పెద్దోడు కొద్దిగా డబ్బులు ఇచ్చాడు మేడం, నాది కూడా కొద్దిగా గోల్డ్ ఉంటే కుదబెట్టి బ్యాంకులో ఆటో కొనిచ్చాను మేడం. కొనిచ్చినాక ఆటో తోలుకుంటా ఉన్నాడు మేడం, మంచిగానే ఉన్నాడు. ఇక సడన్గా మరి ఒక ఆమెతో పరిచయం ఎప్పుడు కుదిరిందో నాకు తెలియదు మేడం. ఆమెది కర్నూలు అంట, ఆమెకి 2 పిల్లలంట, ముందు 3 భర్తలు అయిపోయారంట, ఫస్ట్ భర్తకు పిల్లగాలు పుట్టారంట 2. ఆమెని ఇక పరిచయం ఏంటి నాకు తెలియదు మేడం. రోజు 10 గంటలకు 9 గంటలకు ఇంటికి వస్తాడు మేడం. ఆ రోజు 11 గంటలకు ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి పడుకున్నాడు. పడుకుంటే సాయంత్రం పూట అంటే ఆయన మా తెల్లారికి ముందు సాయంత్రం పూట మాకు మనవరాలు హౌజ్ కాడ ఏదో ఆడుతూ ఉంటే మా ఆయన వీడియో తీశాడు మేడం. తీసి వెళ్ళిపోయాడు, ఆటోకి వెళ్ళిపోయాడు. నేను ఆ వీడియో చూడలేదు. సరే పొద్దున్న తెల్లారినాక వీడియో చూద్దాం పాప ఎలా చేస్తుందని చెప్పి సెల్లు ఆన్ చేశాను మేడం. ఆన్ చేయని వేరే టైం తోటి నేనున్నాను కదా నీకు, నువ్వెందుకు బాధపడుతున్నావు, నేను చూసుకుంటాను కదా, నువ్వెందుకు పని మానేస్తున్నా అంటున్నావు అని ఇద్దరు మాట్లాడుకుంటున్నారు మేడం. ఆ మొహం కనబడుతుంది కానీ ఈయన మొహం కనబడట్లేదు, వాయిస్ వినబడుతుంది. అదేంటి ఇది, మా కోళ్ళని పిలిచి అమ్మ ఇది ఏం చూడరా అంటే, ఇది మామయ్య గొంతే కదా అత్తయ్య, తెలియదా నీకు, మామయ్య గొంతు ఇది అంటే, సరే అని ఆ వీడియో నా సెల్లో పంపించింది కోళ్ళలో. పంపించినాక మేడం ఆ సెల్ స్విచ్ ఆఫ్ చేసి దాచిపెట్టింది మేడం. పొద్దున్న లేచాడు, టీ తాగాడు, బాత్రూమ్ వచ్చినాక నా సెల్ నా ఏది అన్నాడు. సెల్ ఇస్తే కానీ ఇది ఎవరు చెప్పు అని నా సెల్ ఆన్ చేసి చూపించాను మేడం. ఎవరా, నా లవరు అంటున్నాడు మేడం. నా లవరు అంటే లవరు అంటున్నావు మరి నేనెవరిని అన్నాను. నువ్వు నా పెళ్ళానివి అన్నాడు మేడం. నిజం చెప్పబ్బా, నువ్వు నాతో జోక్ ఆడొద్దు, అసలు ఎవరు చెప్పు అంటే మళ్ళీ తర్వాత ఏమంటాడు మేడం, మా ఫ్రెండ్ భార్య ఇది ప్రాబ్లం ఏమన్నా కొద్దిగా వాళ్ళిద్దరు పెద్ద ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేశాను అంతే, ఏం లేదు అని అన్నాడు. ఫ్రెండ్ భార్య అంటున్నావు కదా, ఎక్కడ చూపిద్దు పద నాకు, నేను చూస్తాను, చూసినాక నాకు క్లారిటీ వస్తుంది, నేను నమ్మను, నువ్వు ఇంతవరకు ఏ రోజు కూడా నాకు ద్రోహం చేయలేదు, ఇప్పుడు ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అని అడిగిన మేడం. లేదు ఇట్ట అన్నాడు మేడం. అయిపోయింది. మళ్ళీ తర్వాత ఇక నేను ఆ 3 రోజులు 4 రోజుల నుంచి అన్నం తినకుండా ఏడ్చుకుంటూ మంచంలో పడుకునే ఉంటున్నాను మేడం. ఆయన పోతుండే వస్తుండే అయిపోతుంది. ఇక ఒకరోజు గట్టిగా పట్టుకున్నాడు, నువ్వు చెప్తావా లేదా నేను ఆమె తిని చనిపోనా అని చెప్తే, అమ్మాయిది వెంకటాపురం షాప్ ఉన్నాకి కిరాణా సామాన్లు కానీ భద్రశాలం వస్తుంది, సరుకుల కోసం ఈ ఆటో కిరాయికి నాకు ఫోన్ చేస్తుంది అంతే, ఉట్టిగా పరిచయం ఏం లేదు మా ఇంట్లో, ఇట్లా నేను జోక్గా మాట్లాడాను అన్నాడు మేడం. అన్నాక నేను నమ్మలే మేడం, నాకు చీపిద్దు పదా అని గట్టి పట్టినాక చెప్పిండు మేడం. లేదు ఆమె నేను ఉంచుకున్నాను ఇట్లా, ఆమెతో నాకు సంబంధం ఉంది అన్నాడు. అనగానే మేడం నాకు కోపం వచ్చింది మేడం. కోపం వచ్చి నేను ఇంత కర్ర ఉంది మేడం, కర్ర తీసుకొని మా ఆయన్ని ఒక 5 దెబ్బలు కొట్టాను మేడం. కొట్టాను తర్వాత ఇక బాగా ఏడిచాను. ఏడిచి మళ్ళీ కాలు పట్టుకొని తప్పు అయిపోయింది అబ్బా క్షమించు, నీ మీద ఏదో నేను చేసుకోలేదని అయిపోయింది మేడం. ఆయన కూడా ఉన్నాడు సరే అని మంచిగా నమ్మించాడు మేడం, మంచిగా ఉన్నాడు. ఇద్దరు నాకు కూడా కింద పడితే కాలు బెలికింది, ఇద్దరం కలిసి హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకుని వచ్చాము మేడం. వచ్చినాక 3 రోజులకి మేడం, వచ్చిన 3 రోజులకి ఆటో కుదబెట్టేసి వెళ్ళిపోయాడు మేడం 30,000కి. సొంత మా మర్ది కాడే కుదబెట్టాడు మేడం. మా మర్ది కాడ కుదబెట్టి ఇంకా ఇంటికి రావట్లేదు ఏంటని మీరు కొనిచ్చిన ఆటోని ఆయన తాకట్టు పెట్టేసి 30,000 తీసుకుని ఆవిడతో జంపు అని వెళ్ళిపోయాడు మేడం. వెళ్ళిపోతే ఏంటి ఇంకా రావట్లేదని మా మర్ది ఆటో తోలుతారు కదా, మా మర్దికి ఫోన్ చేసిన మేడం. అయ్యట మీ అన్నయ్య కనబడ్డా అంటే, అదేంటో నీకు ఒంట్లో బాలేదంటే ఎమర్జెన్సీ ఐసీలో పెట్టాలి అని అన్నారు, అందుకని డబ్బులు కావాలంటే నేను పెట్టించాను ఆటో అన్నాడు. అంటే ఆల్రెడీ హెల్త్ బాగాలేదు కాబట్టి ఆపరేషన్ అవసరం కోసం అని చెప్పి అబద్ధం చెప్పాడు అని అన్నాడు మేడం. అంటే సరే నువ్వు ఎలా పెడతావు అయ్యా, నాది ఆటో నేను కొనిచ్చిన, ఇద్దరం భార్యాభర్తలు వస్తే నేను సంతకం పెడితేనే కుదబెట్టియాలి, నాకు సంబంధం లేదు, నా బండి నాకు కావాలి. బయట వాళ్ళు అంటే వేరు కానీ ఈయనకి ఆల్రెడీ తెలుసు కదా, వదిన నీకు హెల్త్ బాగాలేదట నిజమేనా, ఆపరేషన్ కోసం ఇలా వచ్చి తీసుకెళ్తున్నాడు అంటే నీకు ఒక క్లారిటీ ఉండేది, వద్దు బాబు పెట్టకో, అసలు అతను వెళ్ళిపోతున్నాడు అన్న విషయం అన్న తెలిసేది కానీ. అదే మేడం అని ఇక నా బండి నాకు కావాలయ్యా, ఇప్పుడు నాకు ఏది ఆధారం లేదు, ఇప్పుడు ఆయన తెలియడో తెలియదు, ఎవరిని పట్టుకోలేదు, వదిన నీకు తెలియదు, నీకు చెప్పడం మర్చిపోయినా, ఒక ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు మీ ఆయన, ఆమెను పానీపూరి షాపులో పెట్టాడు పనికి. ఆ ముందు ఎవరో ఒక చిలకజస్ట్ అని చెప్పితో వచ్చిందండి మేడం. ఆ డబ్బా కొట్టుకాడ కూర్చొని చెప్తా పక్కన కూర్చోబెట్టి వాడు చెప్పేటోడు. ఆమెకి మరి ఎలా పరిచయం తెలియదు అన్నయ్యకి.
ఆమెతో పెట్టుకున్నాడు. మరి ముందు చెప్పాలి కదా, ఆయన వెళ్ళిపోయినా చెప్తున్నారు ఇప్పుడు అన్ని. ఇప్పుడు నేను ఏం చేయాలి, నాకు ఇది అంత వద్దు, నా ఆటో నాకు ఇవ్వండి అని అడిగిన. అడిగితే నువ్వు నీ మీద కేసు పెడతాను అంటే, నువ్వు నా మీద పెట్టు, నేను మీ ఆయన మీద పెడతాను అని ఆ అబ్బాయి అంటున్నాడు. సరే బ్రదర్, ఇద్దరం కలిసి స్టేషన్కి అని ఇద్దరం కలిసి స్టేషన్కి వెళ్దామని నేను వెళ్ళాను మేడం. స్టేషన్కి వెళ్ళి ఆ అమ్మాయి వీడియో ఫోటో ఉంది కదా మేడం, ఆ ఫోటో చూపించి సార్ చూపించా, సిఐ గారికి ఎస్ఐ గారికి చూపించి ఏందో ఫోటో, ఆ అమ్మాయి ఒక ఫోటో ఇచ్చాను. ఇచ్చి కేసు పెట్టాము మేడం. భద్రాచలంలో కేసు పెట్టినాం. కేసు పెట్టినాక చూస్తామమ్మా వస్తాడులే, వాడు ఎన్నో ఉంటాడులే వస్తాడులే అని అన్నారు మేడం. అట్లనే ఒక 3 రోజులు 4 రోజులు అవుతుంది మేడం. అయితే నాకు ఉండబుద్ధి కావట్లే, ఒక్కదానికి ఏం చేయాలి అని ఇక నేను ఆమెని అసలు ఎక్కడ మనిషి అని మొత్తం ఎంక్వైరీ చేశాను మేడం. చేస్తే ఎటపాకలో ఒక రూమ్ కిరాయి తీసి పెట్టారంట మేడం, పెట్టిండంట మేడం ఆమెని. ఓహో, అమ్మాయిని తీసుకో, ఈయన ఆవిడ దగ్గరికి వెళ్ళడం కాదు, అసలు ఇద్దరు కాపురం స్టార్ట్ చేశారు. ఒక రూమ్ తీసి పెట్టిండంట మేడం. 2 పిల్లగాళ్ళు ఉన్నారు, ఒక 7 సంవత్సరాల బాబు, ఒక 8 సంవత్సరాల బాబు ఉన్నారు. ఆమెకి అక్కడ అంగన్వాడీ స్కూల్లో జాయిన్ చేశారు. వాళ్ళిద్దరికి ఏమైనా పిల్లలు పుట్టారు? ఆవిడ ఫస్ట్ హస్బెండ్ ద్వారా ఉన్న 2 పిల్లలు అని ఇక నేను పోయి మొత్తం ఎంక్వైరీ చేస్తే చెప్పారు మేడం, ఇట్లా పలానా అంగన్వాడీ కాడ పిల్లగాలది ఉంటుంది అంటే. అక్కడ పోయి మేడం కలిసిన మేడం, ఆధార్ కార్డు కొద్దిగా ప్లీజ్ మేడం ఇట్లా జరిగింది, ఆ పరిస్థితి మా ఆయన వెళ్ళిపోయాడంటే. అవును, ఒక ఆయన వస్తాడు తెల్లగా ఆటో వేసుకొని, ఆయన మీ ఆయన ఏంటంటే మా ఆయన అమ్మ అని చెప్తే, సరే కొద్దిగా ఆధార్ కార్డు నాకు పంపించండి అమ్మ అంటే పంపించింది మేడం. దాని ప్రకారం కర్నూలు అని ఆ అమ్మాయిది అడ్రస్ వచ్చింది మేడం. వెంకటలక్ష్మి విజయలక్ష్మి అమ్మాయి పేరు, కర్నూలు దుగ్గోడ అని వచ్చింది మేడం. సరే మా మరిది, నువ్వు మా ఆయనకి పెట్టుకొని 30,000 ఇచ్చావు కదా, ఆ బండికి పెట్టుకొని నాకు కూడా 30,000 ఇయ్యి, ఆ బండి మీదే నా బండి కానీ నీకు ఎక్కడ సంతకం మీద పెడతానయ్యా అని మళ్ళీ 30,000 తీసుకున్నా మేడం. అదే మరిదితోటి రాయ, మరి ఆ అబ్బాయి కారు కూడా తోలుతారు మేడం. రాయ పోదాం మరి, ఇగో పలానా అడ్రస్ నువ్వు కారు తోలుతావు కదా, రాయ పోదాం అని అంటే 20,000కి మాట్లాడుకున్నాం మేడం కారు. నా పెద్ద బిడ్డ, మా పెద్ద అల్లుడు, మా అల్లుడు, ఇంకొక చెల్లి అవుతుంది, ఆ అమ్మాయి, మా మరిది, నేను ఒక 6 వెళ్ళాం మేడం. కర్నూలు భద్రాచలం 2 గంటలకు 2 గంటలకు స్టార్ట్ వెళ్ళాం మేడం. కర్నూలు ఇంట్లో తెల్లగట్ల 4 అయింది మేడం.